ఏపీలో నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 89 పోస్టులకు 4496 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. 15 నిమిషాల అదనపు అవకాశంతో 9 గంటల 45 నిమిషాల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వనున్నారు. హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవు అని అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 4 జిల్లాల్లో 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు తెలుగు అర్హత సాధించే పరీక్ష ఉండనుంది. విశాఖపట్నంలో 1190 మంది, విజయవాడలో 1800 మంది, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 594 మంది చొప్పున అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విశాఖలో 2, విజయవాడలో 6, తిరుతిలో 3, అనంతపురంలో 2 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరీష్, మొత్తం 89,000 పోస్టులకు సంబంధించినంత వరకు కూడా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. 4,496 మంది అభ్యర్థులు పరీక్షలకి హాజరు కాబోతున్నారు. అత్యంత తక్కువగా 89 పోస్టులు మాత్రమే ఉన్నాయి. వాటి కోసం 4,496 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించినంత వరకు కూడా 8 నుంచి 9 వరకు కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. తర్వాత 15 నిమిషాల పాటు అదనపు అవకాశం కూడా కల్పించారు. ప్రధానంగా చూసుకుంటే కనుక హాల్ టికెట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఎప్పుడుగా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. పూర్తిగా నిబంధనలను అనుగుణంగా పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రతా నడుమ ప్రత్యేకమైనటువంటి తనిఖీలతో ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి ఏవి కూడా పరీక్షా కేంద్రాలకి అనుమతించేటువంటి అవకాశం లేదు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా విడుదల చేశారు. ఏపీ వ్యాప్తంగా కూడా 4 జిల్లాల్లో మాత్రమే 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు తెలుగు అర్హత సాధించే పరీక్ష ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి చేశారు. మరి కాసేపట్లోనే ఎగ్జామ్స్ కు సంబంధించినటువంటి ప్రిపేర్నెస్ కూడా పరీక్ష ప్రారంభం కావద్దు. ఇందుకు సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే ఆ పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రతా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించడం, ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి మాస్ కాపింగ్ లాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి విచారించింది. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇతరత్ర ఉన్నటువంటి వస్తువులు కూడా అనుమతించేటువంటి అవకాశం లేదని కూడా అధికారులు స్పష్టం చేశారు. గీత, థ్యాంక్ యూ హరీష్.